గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. మళ్ళీ రాజుకున్న తెలంగాణ ఏపీ వివాదం. తెలంగాణపై పవన్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం లేస్తా ఉంది. పవన్ క్షమాపణ చెప్పాలంటూ తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ క్షమాపణలు తప్పనిసరిగా చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ సారీ చెప్పకపోతే తెలంగాణలో తిరగనివ్వమంటూ మంత్రులు అయితే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. పవన్ సినిమాలు ఎలా అవుతాయో చూస్తామంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెండు ప్రాంతాల మధ్య వివాదం విద్వేషం పెంచే మాటలు సరికాదంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి పవన్ను పరిగెత్తించి తరిమి కొడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకని ఇలా మాట్లాడాల్సి వస్తూ ఉంది? మరి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళలా చూసుకునే వీరు ఒక పక్క తెలంగాణలో ఇక్కడ వీరు బిజినెస్లు ఉంటాయి, ఇక్కడ వారి ఇల్లు ఉంటాయి, సినిమాలు చేసుకుంటూ ఉంటారు, సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. కానీ ఎందుకని మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తెలంగాణ మీద ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు? ప్రతిసారి ఏదో ఒక దుమారం లేస్తూ ఉంది. ఇప్పుడేమో కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్పై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన అన్న మాటలపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మళ్ళీ రాజుకుంది తెలంగాణ ఏపీ వివాదం. ఒకప్పుడు తెలంగాణ యుద్ధం, తర్వాత తెలంగాణ పోరాటం వచ్చింది, తెలంగాణ సాధించుకున్న రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకని మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రాంతాలపై ఈ వాటలని అంటూ ఉన్నారు అనేపై నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క పవన్ అభిమానులు అందరూ కూడా తెలంగాణలోనే ఉంటారు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి విందాం ఆయన ఏం మాట్లాడుతారో, ఆయన మాటలు విందాం. అనుపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టికి నలరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది తెలంగాణపై పవన్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం లేస్తూ ఉంది. పవన్ క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ వాదుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. పవన్ సారీ చెప్పకపోతే తెలంగాణలో తిరగనివ్వమంటూ మంత్రులు మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పవన్ సినిమాలు ఎలా ఆడుతాయో చూస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి పవన్ను పరిగెత్తించి తరిమి కొడతామంటూ కూడా మాస్గా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మీరేమంటారు ఈ పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలపై? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.